నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అసలు పాలించబడుతుందా అంటే whether the state of Telangana has any administration machinery which is working on ground అని మనకు డౌట్ వచ్చే పద్ధతిలో బ్రహ్మాండమైన పాలన సాగుతుంది. జనాలు కాంగ్రెస్ పాలన వస్తే ప్రమాదకరం అని ఉట్టిగానే అన్నారు. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ యొక్క భ్రష్టు పట్టిన పాలన దూరమైతే ఇప్పుడు చలనం లేని కాంగ్రెస్ పాలన మనము తెలంగాణలో చూస్తున్నాం. అసలు వీళ్ళు పాలన ఎప్పుడు మొదలు పెడతారు, తెలంగాణలో ముఖ్యమంత్రి పాత్ర నిర్ధారించబడిందా, ముఖ్యమంత్రి తన స్థాయిని ఈ 150-160 రోజుల తర్వాతైనా తెలుసుకున్నాడా, తెలంగాణలో ఈ అంటే స్టేట్ పార్టీ పాలిస్తుందా లేదా ఢిల్లీ నుంచి ఎవరైనా పాలిస్తున్నారా, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు, దాని ముఖ్య లక్షణాలు కాంగ్రెస్ పార్టీలో ఏముండాలి అనే ముఖ్య అంశాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారా లేదా ప్రజలు కూడా మర్చిపోయారా? అంటే తెలంగాణలో ఎక్కడ చూసినా నిర్లిప్తత, పాలనలో స్ఫూర్తి లోపించడం, కాంగ్రెస్ పార్టీ ఇంకా తన స్థానాన్ని తాను వెతుక్కుంటుందేమో అనిపిస్తుంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా తెలంగాణ అంతటా చేసిన ఈ రాజధాని ప్రాంతంలో బీఆర్ఎస్కి గట్టెక్కే అవకాశం కలిగింది. అంటే బీఆర్ఎస్ తన ఉనికిని డబ్బు అనే మాధ్యమం ద్వారా నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టుముట్టు చితికనబడింది అంటే ఇది హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ వల్ల కాదు, హైదరాబాద్లో పోలయ్యే ఓట్ శాతము చాలా తక్కువ. ఆ తక్కువగా ఉన్న ఓటు శాతాన్ని మేనేజ్ చేసి బీఆర్ఎస్ కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఓవరాల్ బీఆర్ఎస్ తాను అనుకున్నట్టు తెలంగాణ ముద్దుల పార్టీగా అవతరించలేకపోయింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్ పేరు అసలు పాలన ఎప్పుడు మొదలు పెడతారు, ఇంకా ఉత్సవాలు
ఇంకా బహిరంగ సభలు, ఇంకా పార్టీ మీటింగ్లు, ఇంకా చేరికలు, ఇంకా సన్మాన సభలు, అంటే ఇలా పాలనకు సంబంధం లేకుండా మీరు పార్టీ యాక్టివిటీస్లో బిజీ ఉంటే పాలన సంకనాకిపోతుంది అని ఎప్పుడు గమనిస్తారు? పాలన మీ అస్తిత్వాన్ని సూచిస్తుంది. మరి పాలన లేకపోతే మీ అస్తిత్వం ఎక్కడుంది అని రాష్ట్రమంతటా ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఈ పాఠశాలలు తెరుచుకునే సమయం అయిపోయింది. ఇక్కడ టీచర్ ట్రాన్స్ఫర్స్కి ఉన్న ప్రాముఖ్యత వచ్చే సంవత్సరం విద్యా విధానము, విద్యకు అందవలసిన అంటే ప్రోత్సాహకాలు, అనుసరించవలసిన విధానము, స్కూళ్ళల్లో టీచర్స్ సంఖ్య, టీచింగ్ మెథడాలజీ, అంటే టీచింగ్ అనే ఒక సబ్జెక్ట్ తప్ప మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మన తెలంగాణ విద్యా శాఖలో ట్రాన్స్ఫర్స్ ముఖ్యం కాదండి. ఈ ట్రాన్స్ఫర్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే అందరికీ తెలిసిందే, డబ్బు పంపిణీ అంటే ఇచ్చి పుచ్చుకొని ఈ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయని అందరికీ తెలుసు. అంటే విద్యా సంవత్సరం స్టార్ట్ కాక ముందే మీకు ట్రాన్స్ఫర్స్ చాలా ముఖ్యం అనిపించింది. అంటే టీచర్స్ తమ గమ్యస్థానాలకు చేరుకొని ఒక 3-4 నెలలు నిద్రపోతారు. ఎందుకంటే కొత్త క్లైమేటు, కొత్త స్కూలు, కొత్త రూల్స్, కొత్త విద్యార్థులు కనుక ఒక 3-4 నెలలు వాళ్ళు మీలాగే నిద్రపోతూ ఉంటారు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, మంచి మార్గం ద్వారా ఇది అంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకు ఏ విషయాలు ముఖ్యమో ఆ విషయాలు పట్టించుకోకుండా ప్రజలు ఎన్నుకున్నారు కదని వెధవ పనులు స్టార్ట్ చేస్తే బీఆర్ఎస్ లాగా విధవరాలిగా మిగిలిపోతారు. బీఆర్ఎస్ తన 9 సంవత్సరాల పైచిలుకు పాలనను ఆషామాషీగా గడిపేసింది. తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. వీళ్ళు చూపించే జీడిపి రియల్ ఎస్టేట్ జీడిపి తప్ప ఎంప్లాయ్మెంట్ పరంగా, ప్రజల జీవన ప్రమాణాల పరంగా, వాళ్ళ ఆదాయాల పరంగా తెలంగాణ యావత్ డెవలప్మెంట్ పరంగా ఈ జీడిపి అసలు సూచించకుండా ఈ రియల్ ఎస్టేట్ జీడిపి మాత్రమే ఈ 9 ఏళ్ళు మనకు కనిపించింది. అదే రియల్ జీడిపి అనుకొని మనం మురిసిపోయాం. ప్రభుత్వం కష్టపడి ప్రజానికం కట్టే పన్నులను భ్రష్టు పట్టించి సబ్సిడీల రూపంలో వెదజల్లి ఓట్లు దండుకునే ప్రతి ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టి బయట తరిమే సందర్భాలు మనం ఇక్కడ చూసాము, పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. అయినా సిగ్గురాదు. తెలంగాణ యావత్తు ఇంక్లూడింగ్ నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ లాగా కుంటలో దున్నపోతులు పడుకున్నట్టు పడుకోరు. కనీసం ఒక 2-3 సంవత్సరాల జింకలా పరిగెత్తుతారు అని
తప్పుడు అభిప్రాయంతో వీళ్ళకు ఓటేశారు. కానీ వీళ్ళ అంటే బేషరమి అంటారు, సిగ్గుమాలిన తనానికి మన జోహార్లు అర్పించాలి. గత ప్రభుత్వం ఎలా చితకనబడ్డదో, చెప్పు తీసుకొని కొట్టారో, ఎడమకాలితోని తన్ని మూలన కూర్చోబెట్టారో మన కంట ముందు కనిపిస్తున్న ఈ కొత్త ప్రభుత్వం సోయి లేకుండా సొమ్మసిల్లి అంటే మత్తులో, అధికారపు మత్తులో ఇంకా జోగుతుంది. ఇంకా తమ స్థానాలను తాము గుర్తుపట్టుకోలేకపోతున్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు, ఇంకా సుస్థిరత, ఎమ్మెల్సీల ఎన్నిక, జనాల ట్రాన్స్ఫర్లు, రివ్యూ మీటింగులు. అసలు ఈ రివ్యూ మీటింగ్లలో ఏం బయటికి వెళ్తున్నది? పోయిన ప్రభుత్వం చేసిన అరాచకాలను మీరు ఒక 2% అయినా టచ్ చేయగలిగినరా? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ప్రభుత్వాల మీద ఆల్రెడీ సిఐడి దాడులు, ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు జరిగాయి. మరి మీరు వచ్చిన ఈ 160, 170 రోజుల్లో, అంటే 150 పైచిలుకు రోజుల్లో మీరు ఏం పీకారు? అంటే మీకు ఇంకా నెక్స్ట్ 5 years వరకు కొనసాగుతాం అనే పిచ్చి అభిప్రాయాలు ఏమన్నా బాగా బలపడ్డాయా అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా, మీకు ఏమైనా పిచ్చి అభిప్రాయాలు బాగా బలపడ్డాయా? ఇంకా రాబోయే 5 సంవత్సరాలకు వరకు మాకు ఢోకా లేదు అంటే స్వర్గంలో తేలుతున్నారా అని అడుగుతున్నా. ప్రజలు కూడా తెలంగాణ యావత్తు నిద్రపోతున్నారా? డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ మాత్రమేనా? జిల్లాలలో గత 9 ఏళ్లుగా పరిపాలన ఎలా సాగింది? పరిపాలన అంటే భూమి ధరలు కాదు. పరిపాలన అంటే ప్రభుత్వం యొక్క పనితీరు. ఎక్కడ రోడ్లు, ప్రజలకు అందించిన పంచాయత్ రాజ్ సౌకర్యాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉద్యోగాలు, లేదా తన జీవన ఉపాధి పొందేలా మార్గాలు, ఇవన్నీ ఒక ప్రభుత్వం చేయవలసిన మొదటి కార్యక్రమం. కానీ మన తెలంగాణ సర్కారు దీనికి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకుందో తెలియదు. బహుశా 2 ఏళ్ల తర్వాత పాలన మొదలు పెడతారో ఏమో. కానీ ప్రమాదం ఏమంటే వీళ్ళు ఇంకా నెక్స్ట్ 1 year వరకు అసలు ఉంటారా ఊడుతారా? నాకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో డేంజర్ని ఊహించి ఇప్పుడు వసూళ్లకు పాల్పడుతుంది. అంటే కేసీఆర్ దగ్గర కూడగట్టుకున్న డబ్బును వసూలు చేయడానికి వీళ్ళు ఇంకా 1 సంవత్సరం ఉంటారు. వసూళ్లు చేసినాక వీళ్లకు తెలంగాణకు ఏ సంబంధము ఉండదు అనుకుంటున్నాను. వీళ్ళ పాలన చూస్తే నాకు డౌట్ వస్తుంది. వీళ్ళు పవర్లో వచ్చింది బీఆర్ఎస్ దగ్గర సంపాదించుకున్న డబ్బులను వసూలు చేసి దిగిపోదామా అనే భావనలో ఉన్నారా? కేసీఆర్ చేసింది ఏమిటి? మీరు చెయ్యబోయేది ఏమిటి? కేసీఆర్ ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది? మీరు ఆయన దిగిపోతే ఆయన దిగిపోయినందుకు మీరు దానికి కౌంటర్గా ఏం చేయబోతున్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోర్స్ సంతకాలు చేసి వేల కోట్ల భూములు హై రైజర్స్కి ధారాదత్తం చేస్తే దానిపై హై రైజర్స్ కూడా కట్టేసింది. దీనిపై మీరు తీసుకుంటున్న చర్యలు ఏమి అంటే నోరు మెదపటం లేదు విధవలు. నేను కొత్త ప్రభుత్వాన్ని విధవలు ఎందుకంటున్నా అంటే వీళ్ళు విధవలే కాబట్టి. అక్రమంగా
కూడగట్టుకున్న భూములపై వీళ్ళ కన్ను కూడా పడింది. అందుకోసము కేటీఆర్ పై ఈగ కూడా వాళ్తలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో తాగి పండుకున్నాడు. అంటే ముందున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. కేటీఆర్ వాగుతున్నా వీళ్ళు నోరెందుకు మూసుకున్నారంటే ఆయన దగ్గర నుంచి లభించేది లభిస్తుంది కనుక ఆయన రాజకీయ పరంగా నిలదొక్కున్నా పర్వాలేదు అనే స్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది అనిపిస్తుంది. జాగ్రత్త. అది అరాచకపు పాలనే కావచ్చు. అది బీఆర్ఎస్ వాళ్ళది అరాచకపు పాలనే కావచ్చు, కబ్జాల పాలనే కావచ్చు. కానీ 9 ఏళ్ళు ప్రజారంజకంగా పాలించారు. అంటే ప్రజలకు ఏమేమి ముట్టాలనో అక్కడక్కడ ముట్టుతూనే ఉన్నాయి. అందుకే వాళ్ళు 9 ఏళ్ళు ఉన్నారు. మీ పాలనలో మీ పార్టీకి ఏం ముట్టాలనో అదే ముడుతూ ఉన్నాయి. అంటే మీరు వచ్చి పవర్లో వచ్చి ఇన్ని రోజులైంది కదా, మీరేం పీకారు, మీరేం చేశారు అంటలేరు ప్రజలు. మీరేం పీకారు పొడిచారు అని అడిగే స్థాయికి వచ్చేసారు. మీ పావు సంవత్సరం పాలన అసలు మీరున్నారా చచ్చారా అనేలా ఉంది. ల్యాండ్ రిఫార్మ్స్ పై కమిటీ ఏర్పడింది. కమిటీ ఉందా, చచ్చిందా? కొత్త ప్రభుత్వ విధానాలు ఏవి? గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై పోరాటం ఎక్కడుంది? ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరుగుతుంది? కొత్త విద్యా విధానం అమలవుతుందా లేదా పాత విద్యా విధానంలోనే తెలంగాణ కొనసాగాల? కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎక్కడుంది? అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కొత్త ఐటీ విధానం ఏమనుందా? ఇప్పుడు కొత్తగా వెలుగుతున్న ఆంధ్రప్రదేశ్ని ధీటుగా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఏదన్నా కాంక్రీట్ పాలసీ ఉందా లేదా నిద్రపోతే వాళ్లే వస్తారనే భ్రమలో మీరు ఇంకా బతుకుతున్నారా? మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినందుకు మీరు దానికి కౌంటర్గా ఈ తెలంగాణ స్టేట్లో ఏం చేయబోతున్నారు? ప్రజలపై పన్ను భారం వేసి మీ పరిపాలన కొనసాగిస్తారా లేదా ప్రజల చేత తీసుకోబడిన పన్నుని తగ్గించి ప్రజలను ఆదుకుంటారా? అంటే ప్రతి ఒక్క రంగంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, వాళ్ళ ప్రోగ్రెస్ ఉంటుంది రిపోర్ట్. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడుంది? మీ మంత్లీ టెస్ట్ రిపోర్ట్ ఎక్కడున్నాయి? ఇప్పుడు 4 months అయిపోయింది, మీ మంత్లీ టెస్ట్ రిపోర్ట్ ఒక్కడు కూడా సబ్మిట్ చేయలేదు, రిపోర్ట్ కార్డే లేదు. ఇంకా ప్రిపరేషన్ నడుస్తూనే ఉంది. దేనికోసం చేసుకున్న ప్రిపరేషన్ ఇది? ఇప్పుడు మోదీ ప్రభుత్వం సెంటర్లో వచ్చింది కదా, మనకేం లభిస్తలేవు అని మొత్తుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ 4-5 నెలలు ఇట్లనే టైంపాస్ చేస్తారు. చేసి మోదీ మాకు కావాల్సింది ఇవ్వటం లేదు కనుక తెలంగాణ వెనుకబడుతుంది. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఏం చేయటం లేదు, అందుకోసం తెలంగాణ వెనుకబడుతుంది అని తప్పుడు నినాదాలు ఎత్తుకునే సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాలి, ప్రశ్నించాలి. లేకపోతే సన్నాసులు ఇట్లనే 2 ఏళ్ళు టైంపాస్ చేస్తారు. నేను బాగా ఆగి 100 రోజుల పాలన అయినాక నేను మాట్లాడుతున్నాను. సోయి లేని పాలన. కేసీఆర్ తాగి పండుకున్నాడు, వీళ్ళు తాగకుండా అధికారం మదంతో ఇంకా నిద్రపోతుంది. సడన్గా ఒకరోజు వాళ్ళ అధికారం పోయింది అని తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పాలన ఏమంటే కేసీఆర్ ఓరియంటెడ్ పాలన. నీవెంత దోచుకున్నావు మాకెంత ఇస్తావు,
నీవెంత దోచుకున్నావు మాకేమి ఇస్తావు, మాకిస్తివా సరే, లేకుంటే లేకుంటే అనగానే నేను బీజేపీకి ఇస్తాను. అంటే బీజేపీ పంచుకుంటుంది, కాంగ్రెస్ పంచుకుంటుంది. అంటే ఈ పంచుకోవడానికే మేము బటన్ నొక్కి మిమ్మల్ని ఎన్నుకున్నామా? అంటే ఈ మెస్లో ఈ కొట్లాటలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీళ్ళకు సోయి లేకుండా పరిపాలన ఇలాగే కొనసాగిస్తే ప్రజలు విసుగు చెంది మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పెద్ద జీనియస్ ఏం కాదు. జీనియస్ ఉంటే నోటుకు ఓటులో పట్టుబడాడు. అది అందరూ గమనించాలి. ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలుచుకోపోయింది, 8 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకోపోయింది. ప్రజలు ఏం గెలుచుకున్నారు? ప్రజలు ఏం సంపాదించుకున్నారు వీళ్ళ కోటి ఎత్తి? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమి? బీజేపీ ఎంపీలు చేయబోతుందేమి? మేము తెచ్చాము, ఇక్కడ చావలేదు, చచ్చారు అని బీజేపీ ఎంపీలు చెప్తారు. మేము పంపాము, వాళ్ళు ఆమోదించలేదు అని వీళ్ళు ఏడుస్తారు. అంటే ఈ ఏడుపు తినడానికి ఒక ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామా? తెలంగాణను ముందర తీసుకుపోయే రోడ్ మ్యాప్ ఏది? డబ్బులేవి? సంక్షేమ కార్యక్రమాలకే డబ్బులేవి, సంక్షేమం కోసం కాదు. ఆల్రెడీ నడిచే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బేది? ఫ్యూచర్ సంక్షేమాలకు ఏదైనా డబ్బు మిగులుతుందా? సంక్షేమం పక్కన పెడితే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీరు ఏం అజెండా సెట్ చేశారు? ఏదో ఒకటి పాలన రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఇప్పుడు జరుగుతున్నది ప్రజా వంచక పాలన. ప్రజల్ని వంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందరూ అలర్ట్ అయిపోండి. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ కేసీఆర్ పడేసిన బిస్కెట్నే వీళ్ళు మళ్ళీ దాన్ని బాగు చేసి ఆ బిస్కెట్నే పడేస్తున్నారు. జాగ్రత్త. ఈ బిస్కెట్ల పాలన మానేయండి. ప్రజలు సంక్షేమం కాదు, ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. అంటే జీవనోపాధి, జీవన భృతి కాదు, ఉపాధి కోరుకుంటున్నారు. ఉపాధి ఇప్పించడానికి మీ దగ్గర ఉన్న మార్గాలేమి? ఏదన్నా ఒక రోడ్ మ్యాప్ ఉండాలనా? ఏ సోయి లేకుండా ఇంకమ్ ఖమ్మం పాలిటిక్స్, నల్గొండ పాలిటిక్స్, హైదరాబాద్ పాలిటిక్స్, ఢిల్లీ పాలిటిక్స్ అని మీ సమావేశాలే జరుగుతున్నాయి తప్ప ప్రజల గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణకు రాబోయే గడ్డు కాలం గురించి ఎవరు ఆలోచించడం లేదు. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ మేల్కుంటుంది అని అనుకోను. వాళ్ళ ప్రవృత్తి అలా ఉంది. కనుక ప్రజలు మేలుకోవాలి, ప్రశ్నించాలి. ఈ కుంటలో నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్న దున్నపోతులను లేపాలి, నిద్ర లేపాలి. పాలన వైపు అడుగులు వేసేటట్టు ప్రజలే చేయాలి అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంకో తెలుగు ఛానల్ అయిన ట్రైమై టీవీ అండ్ ఇంగ్లీష్ ఛానల్ అయిన ల్యాండ్ నూడిల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం.